అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. భారత వైమానిక దళ ధైర్య సాహసాలు, త్యాగాలను ఆవిష్కరిస్తూ యథార్థ సంఘటనల ఆధారంగా ఆపరేషన్ వాలంటైన్ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ట్రైలర్ను విడుదల చేసింది. తెలుగులో ఈ మూవీ ట్రైలర్ను టాలీవుడ్ పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయగా, హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేస్తూ తన తమ్ముడు వరుణ్ తేజ్పై ప్రశంసలు కురిపించారు. ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూ గర్వించేలా చేస్తుంటావు, ఈసారి ఇండియా అంతా గర్వపడే సినిమాలు చేశామంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. సంక్రాంతికి విడుదలైన హనుమాన్ మూవీ సంచలనం సృష్టించింది. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న అతి తక్కువ థియేటర్లలో విడుదలైన నెమ్మదిగా పుంజుకుంటూ భారీ స్థాయికి చేరుకుంది. చిన్న సినిమాగా వచ్చి అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వరకు వసూలు చేసింది. 150 కోట్లకు పైగా షేర్ సాధించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ మ్యూజిక్తోనే ఈ సక్సెస్ సాధ్యమైంది. 22 కోట్ల థియేట్రికల్ బిజినెస్తో సంక్రాంతికి విడుదలై ఏకంగా 160 కోట్ల షేర్ సాధించింది. నిర్మాతకి 100 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇక సినిమాతో పాటు ఇందులోనూ పాటలు బాగా ఆదరణ పొందుతున్నాయి. యూట్యూబ్లో ట్రెండింగ్లో మారాయి. పూలమ్మ పిల్ల యూట్యూబ్లో రచ్చ చేస్తూనే ఉంది. తాజాగా రఘునందన సాంగ్ని విడుదల చేసింది యూనిట్. ఆడియన్స్ సాంగ్ని విడుదల చేశారు. క్లైమాక్స్లో వచ్చే సాంగ్ ఇది. సినిమాలో ఈ పాట, ఆయా సన్నివేశాలు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఆడియన్స్ హృదయాలను ఆకట్టుకున్నాయి. ఇదే సినిమాకి హైలైట్గా నిలిచింది. నాకు ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులంటేనే ఇష్టం, ఎందుకంటే వారికి భాషా భేదాలు ఉండవన్నారు తమిళ నటుడు కార్తీ. నా ప్రతి సినిమాను వారు ప్రోత్సహించారు. ప్రతి సన్నివేశాన్ని వాళ్ళు ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు. నాకు వారు దొరకడం చాలా సంతోషంగా ఉంది అంటూ తెలుగు ఆడియన్స్పై తన ప్రేమను కురిపించాడు. ఇక కార్తీ ఒక్కరే కాదు, రజనీకాంత్, విక్రమ్, విజయ్ దళపతి, సూర్య, సిద్ధార్థ్, విశాల్, రాఘవ లారెన్స్, విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులు తమను ఆదరించే తీరును ఆకాశానికెత్తారు. గతంలోనూ కార్తీ తనను తెలుగు ప్రేక్షకులు ఆదరించినంతగా తమిళ ప్రేక్షకులు ఆదరించలేదు అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఆగిపోయిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో టీమే అలర్ట్ అయింది. ఈ సినిమా అప్డేట్స్పై ఇటీవల స్పష్టత వచ్చింది. ఈ చిత్రం VFX పనులు జరుగుతున్నాయని తెలిపింది. 4 ఏళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా క్యాన్సిల్ కాలేదని చెబుతూ త్వరలో స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ప్రోమో ఎప్పుడు రానుందో విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రోమోని శివరాత్రి రోజు నాడు వదలాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని వినికిడి. ఈ ప్రోమో వస్తే ఖచ్చితంగా సినిమా ఉందని, ఎటువంటి మార్పులు ఉండవని చెప్పినట్లవుతుందని నిర్మాత టీం భావించారట. ఈ నగరానికి ఏమైంది హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తుందనే విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తన మొదటి, రెండో చిత్రంతోనే ముద్దుగుమ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటనతో ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఆ తర్వాత బోంబాట్, చిక్, పాగల్, సెహరీ వంటి సినిమాలతో అలరించింది. తన బ్యూటిఫుల్ లుక్తో పాటు అలాగే తన అందంతో ఆకట్టుకుంటుంది. ఆసక్తికరమైన పోస్టులతో పాటు అదిరిపోయే అవుట్ఫిట్లలో ఫోటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతుంది. ఈ యంగ్ హీరోయిన్ ఎప్పుడూ ఫిట్గానే కనిపిస్తుంది. అయితే ఫిట్నెస్ కోసం సిమ్రాన్ ఓ ప్రత్యేకమైన వర్కౌట్ చేస్తుంది. ఒంటిని విల్లులా వంచుతూ ఫ్యాట్ బర్న్ చేస్తుంది. స్పైనల్ కండిషనింగ్ అంటూ వీడియోను పంచుకుంది. మెలోడీ ట్యూన్కు తగ్గట్టుగా పలు పోజులలో బాడీని మూవ్ చేస్తూ కనిపించింది. తన ఫిట్నెస్ మంత్రం ఇదేనని వీడియోతో చెప్పుకొచ్చింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు వరుణ్ ధావన్. సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ తన స్నేహితురాలు, గర్ల్ ఫ్రెండ్ అయిన నటాషా దలాల్ని 2021లో పెళ్లాడాడు వరుణ్ ధావన్. పెళ్లి తర్వాత 3 ఏళ్ల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఈ జంట తాజాగా తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ సెలబ్రిటీ కపుల్స్ తమ లైఫ్లోకి మొదటి బేబీకి వెల్కమ్ చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన భార్య నటాషా బేబీ బంప్కి ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేశారు వరుణ్ ధావన్. ఈ విధంగా రాశారు: మేము తల్లిదండ్రులు కాబోతున్నాం, మాకు మీ అందరి ప్రేమ ఆశీస్సులు కావాలి అంటూ రాసుకొచ్చారు యంగ్ హీరో.
గత ఏడాది ఏప్రిల్లో విడుదలైన సల్మాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ తర్వాత పూజా హెగ్డే సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. దాదాపు ఏడాది నుంచి తమ అభిమాన తార వెండితెరపై కనిపించకపోవడం పూజా అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్న అంశం. అయితే ఈ బాధ ఏడాది అక్టోబర్ 11 వరకేనని, ఆ రోజు షాహిద్ కపూర్తో తాను నటిస్తున్న దేవా విడుదల కానున్నదని, అందులో కొత్త పూజాని చూస్తారని అంటున్నారు మంగళూరు భామ పూజా హెగ్డే. తన కెరీర్లో ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్రను దేవలో చేస్తున్నట్టు పూజ చెప్పారు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రితీష్ దేశ్ముఖ్ వేది సినిమాతో దర్శకుడిగా కూడా అలరించాడు. 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మరాఠీ సినిమా దాదాపు 75 కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. అదే ఊపులో దర్శకుడిగా భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాడు రితీష్. మహారాష్ట్ర పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ కలిసి మరాఠా, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సందర్భంగా రితీష్ ఈ సినిమా గురించి మాట్లాడారు. శివాజీ అంటే వ్యక్తి కాదు, భారతీయ సంస్కృతి, జన హృదయాల్లో స్వరాజ్య జ్యోతిని వెలిగించిన పోరాట యోధుడు. ఆయన శౌర్య పరాక్రమల గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి జనరేషన్కి ఉంది. శివాజీ తిరుగుబాటుదారుడు కాదు, ఆదర్శవాది. ఛత్రపతిగా ఎదిగిన మహోన్నత శక్తి. ఆ మహానీయుడు చరిత్రలో వెండితెరను పునీతం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు రితీష్ దేశ్ముఖ్. నటుడు విజయ్ కుమార్కు 2 భార్యలు. పెద్ద భార్య పేరు ముత్తుకన్న, ఆయనకు 3 పిల్లలు కవిత, అనిత, అరుణ్ విజయ్. రెండో భార్య పేరు మంజుల. సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఆయనకు 3 కుమార్తెలు ప్రీత, వనిత, శ్రీదేవి. కొన్నేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మంజుల మృతి చెందడంతో విజయ్ కుమార్ ప్రస్తుతం మొదటి భార్య ముత్తుకన్నతో కలిసి జీవిస్తున్నాడు. వనిత విజయ్ కుమార్కు 2 కుమార్తెలు జోవిక, జైనిక. ఆమె 3 పెళ్లిళ్లు చేసుకున్నారు, కానీ ఆ 3 విఫలమయ్యాయి. ప్రస్తుతం వనిత తన కుమార్తెలతో ఒంటరిగా జీవిస్తుంది. విజయ్ కుమార్తో గొడవ పడిన ఆమెను ఇంటి నుంచి గెంటివేయడంతో కుటుంబానికి దూరంగా ఉంటుంది వనిత. కూతురు జోవిక ఇటీవల బిగ్ బాస్లో పాల్గొంది. త్వరలో హీరోయిన్గా మారనుందని కోలీవుడ్లో టాక్ నడుస్తుంది. రీసెంట్గా విజయ్ కుమార్ ఇంట్లో పెళ్లి సందడి జరిగింది. విజయ్ కుమార్ పెద్ద కూతురు అనిత, విజయ్ కుమార్ కూతురు దియా పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు తనకు పిలుపు లేకపోవడంపై వనిత విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ కుమార్ కూతురు అనిత కూతురు దియా వివాహం రీసెంట్గా జరిగింది. దాంతో విజయ్ కుమార్ ఇంట్లో వరుస కార్యక్రమాలు జరిగాయి. మెహందీ, సంగీత్, హల్దీ, మంగళ స్నానాలు, పెళ్లి, ఇలా అన్ని కార్యక్రమాలు ఘనంగా చేశారు. కానీ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా పాల్గొన్న ఈ వేడుకల్లో వనితను పిలవలేదు. దియా పెళ్లికి తనను ఎవరూ ఆహ్వానించకపోవడంతో వనిత ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టింది. తనను తాను సింహంతో పోల్చుకున్న ఆమె తాను నడుస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. అంతేకాదు, కుటుంబం నుంచి వేరైనా తన ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేరన్నట్టుగా ఆమె పోస్ట్ ఉంది. వెండితెరపై కమేడియన్స్గా పేరు తెచ్చుకున్న చాలా మంది ఆ తర్వాత హీరోలుగా కూడా కొంతకాలం పాటు సందడి చేశారు. ఆ జాబితాలో బ్రహ్మానందం, అలీ, సునీల్ వంటి వారు కనిపిస్తారు. ఆ తర్వాత సప్తగిరి కూడా కొన్ని సినిమాల్లో హీరోగా మెప్పించాడు. అలా ఇప్పుడు సుహాస్, సత్య, వైవ, హర్ష వంటి వారు కనిపిస్తున్నారు. తాజాగా జాబితాలోకి అభినవ్ గోమఠన్ చేరిపోయాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లకు పైనే అయింది. హీరోలకు స్నేహితుడిగా ఎక్కువ పాత్రలను చేసిన అభినవ్ కామెడీలో తనదైన స్టైల్ చూపిస్తూ వచ్చాడు. అలాంటి ఆయన ఇప్పుడు మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తిరుపతిరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23వ తేదీన థియేటర్లకు రానుంది. చాలా తక్కువ పాత్రలతో లవ్ డ్రామా ప్రధానమైన కథాంశంగా ఈ సినిమా రూపొందిందని అభినవ్ చెప్పాడు. హీరోగానే చేయాలని తాను అనుకోవడం లేదని, నచ్చిన పాత్రలు చేస్తూ వెళ్తానని అన్నాడు. వైశాలి కథానాయికగా నటించిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. దీపికా పదుకొనే కథానాయిక, జాన్ అబ్రహం ప్రతినాయకుడిగా నటించారు. గత ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. యష్ రాజ్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి సీక్వెల్గా పఠాన్ 2 పట్టాలెక్కనుందట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ మొదలుపెట్టినట్లు బాలీవుడ్ టాక్. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరి నాటికి ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. యష్ రాజ్ స్పై యూనివర్స్లో ఇదొక కీలక చిత్రంగా నిలవనుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టిల్లు స్క్వేర్కు ఓటీటీ డీల్ ఫినిష్ అయిందని వినికిడి. నెట్ఫ్లిక్స్ వారు ఈ చిత్రం ఓటీటీ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం మార్చి 29న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. రిలీజ్కు దాదాపు నెలన్నర ముందే డీజే టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు టిల్లు స్క్వేర్ సినిమా ఓటీటీ డీల్ కోసం అమెజాన్, నెట్ఫ్లిక్స్, సోనీ లివ్ పోటీ పడ్డాయని, చివరకు భారీ మొత్తం ఇచ్చిన నెట్ఫ్లిక్స్ వారు ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు.
బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం తాజాగా తెరకెక్కిన చిత్రం డాన్ 3. ఈ మూవీలో షారూఖ్ ఖాన్ ప్లేస్లో రణ్వీర్ సింగ్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ కనిపించనుంది. ఈ విషయాన్ని ఫర్హాన్ అఖ్తర్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. డాన్ యూనివర్స్లోకి స్వాగతం కియారా అద్వానీ అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ డైరెక్టర్తో పాటు నిర్మాతలు స్వాగతం పలికారు. కియారా తొలిసారిగా రణ్వీర్ సింగ్తో బిగ్ స్క్రీన్పై రొమాన్స్ చేయనుంది. రకుల్ ప్రీత్ సింగ్ పెండ్లి దగ్గర పడింది. తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఈ నెల 21న 3 ముళ్ళు వేయించుకుంది. గోవాలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగనుంది. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ జర్నీని గుర్తు చేసుకుంది. మోడలింగ్ నుంచి కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదగడానికి పడిన కష్టాలను, ఆ సమయంలో తనకు అండగా నిలబడిన వారిని తలుచుకుంది. ఈ క్రమంలో తను మొదట అందుకున్న పారితోషికం వివరాలను కూడా వెల్లడించింది. తన కెరీర్ మోడలింగ్తో ప్రారంభమైందని రకుల్ ప్రీత్ సింగ్ గుర్తు చేసుకుంది. మోడలింగ్ సమయంలో తాను మొదటగా 5,000 రెమ్యునరేషన్ను అందుకున్నట్లు తెలిపింది. మోడలింగ్లో ఓనమాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రులు, సన్నిహితులు మాత్రమేనని చెప్పింది. ముఖ్యంగా తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనకు 25 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళ అమ్మ ఎప్పుడూ తోడు నీడగా ఉందని రకుల్ తెలిపింది. అదే వాళ్ళు తనకు అండగా లేకపోయి ఉంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్పుకొచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్లో ప్రియమణి దూసుకెళ్తుంది. హీరోయిన్గా కెరీర్ ముగిసిపోయిన సమయంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఆమెకు బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో వరుస హిట్స్తో దూసుకెళ్తుంది. ముఖ్యంగా బాలీవుడ్లోనూ మంచి పేరే తెచ్చుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్స్ గురించి సీక్రెట్స్ బయటపెట్టింది. భామా కలాపం 2 ప్రమోషన్స్లో పాల్గొన్న ప్రియమణి పలువురు హిందీ హీరోయిన్ల గుట్టు రట్టు చేసింది. ఎయిర్పోర్ట్లు, జిమ్ల దగ్గర సెలబ్రిటీలు కనబడగానే ఫోటోగ్రాఫర్స్ పరిగెత్తుకెళ్లి మరీ ఫోటోలు తీస్తూ ఉంటారు. సెలబ్రిటీల స్టిల్స్ కోసం ఫోటోగ్రాఫర్స్ ఎగబడుతూ ఉంటారు. దీన్ని పపరాజీ కల్చర్ అని కూడా అంటూ ఉంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి సీన్స్ మనం చూసే ఉంటాం. అయితే సరిగ్గా హీరోయిన్లు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటూనే, ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంటేనో ఫోటోగ్రాఫర్లకు ఈ విషయం ఎలా తెలుస్తుంది? ఫోటోగ్రాఫర్లు రోజంతా ఎయిర్పోర్ట్లు, జిమ్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఉంటారా అనే అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే దీని వెనుక ఉన్న సీక్రెట్నే ప్రియమణి బయటపెట్టింది. సెలబ్రిటీలే డబ్బులు ఇచ్చి ఇలా ఫోటోలు తీయించుకుంటారని తెలిపింది. ఇదంతా PR స్ట్రాటజీ అని, వాళ్లే సెలబ్రిటీల గురించి సమాచారం అందించి పనైపోయాక డబ్బులు ఇస్తారని ప్రియమణి షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. జవాన్ సినిమా చేసిన తర్వాత ముంబైకి వెళ్తే ఓ ఏజెన్సీ వ్యక్తి తనను కలిసి ఈ విషయం చెప్పాడని ప్రియమణి తెలిపింది. ఈ పపరాజీ కల్చర్కు సంబంధించి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై ఛార్జీల వివరాలు కూడా పంపించారని పేర్కొంది. రీసెంట్గా సందీప్ కిషన్ హీరోగా VI ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో పాటు హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఉన్న ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఓపెనింగ్స్ రావడం వీకెండ్ పర్వాలేదు అనిపించడంతో అదే బ్యానర్ వాళ్ళు సందీప్ కిషన్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు రవితేజ కెరియర్ లో రీసెంట్ గా సూపర్ హిట్ గా నిలిచిన ధమాకా దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ చిత్రానికి దర్శకుడు అని తెలుస్తోంది. మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో 6 ప్యాక్ చేసింది బన్నీ. సరదాగా గ్లోబల్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన మా రామ్ చరణ్. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు వెనక్కి వచ్చినా అలాంటోడు వస్తే ఎలా ఉంటుందో తెలిసిన మా పవన్ గారు. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మిలిటరీ సినిమాలు, ఇన్ని దేశభక్తి మనం సినిమాలు చూసినా తెలుగులో ఫస్ట్ టైం కంప్లీట్గా ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చేస్తున్న మా వరుణ్. ఈ సినిమా ఇందాక ట్రైలర్లో లాస్ట్ ఒక వర్డ్ వచ్చింది, నువ్వు నా రేడార్లో ఉండగా నాకేం కాదని. అది వరుణ్ క్యారెక్టర్ చెప్పింది. అమ్మాయికైనా నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ రేడార్లో మీ ఫ్యాన్స్ అందరూ ఉండగా ఏం కాదనేది నా ఉద్దేశం. సో ఇలాగే మీ ఎనర్జీ ఇస్తూ ఉండండి. అండ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ నేను ఇప్పుడే చూస్తున్నాను, ఇంతకుముందు అంటే డబ్బింగ్ కూడా చేయలేదు నేను ఇంకా. సో విజువల్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. శక్తి, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా మరి ఇంకేంటి, మరి March 1 మరి థియేటర్లో చూసుకుందాం మరి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. And I think my biggest thank you goes to Shakti for being such a tough but such a nice director. And well, we both didn't know Telugu wasn't something that we knew when we started the film, and I think we were both in that way. We were in the same boat. So thank you for being my helping hand and for giving me clueless looks when people used to speak in Telugu on sets. But Shakti, you've given me a wonderful role. I think it was a dream role for me, and I'm most grateful to you for that. ఈ సినిమా
ఫస్ట్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు కొత్త సినిమాలు చేస్తున్నప్పుడు ఒక కొత్తదనం ఉండాలి సినిమాలో, ఒక కొత్త బ్యాక్డ్రాప్ అని ఉండాలి. అంటే మన తెలుగులకు కానీ భారతదేశం కానీ సినిమా అనేది చాలా పెద్ద సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో మీరందరూ నిజంగా ఏదైనా టైంపాస్కైనా ఏమైనా చేయాలంటే ఫస్ట్ సినిమా వైపు వెళ్తారు. అండ్ మీ హార్డ్ ఎర్న్డ్ మనీని మాకు టికెట్ కొని మాకు అలా రూపంలో మాకు ఇస్తారు. సో మీరు అంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో చిన్నగా మీరు ఒక 3 hours 2 hours ఎంటర్టైన్ అవ్వడానికి మీరు ఆ ఖర్చు పెట్టి ఆ డబ్బుకి న్యాయం చేయాలని ఎప్పుడు నేను డెఫినెట్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాను. మీకు ఒక కొత్త కథలు ఇవ్వాలి, కొత్త స్క్రిప్ట్లు చూపించాలి అని ఒక ప్యాషన్ నాకు మా టీంకి ఎంతో ఉంది. అందుకే ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి ఒక సినిమాని తీయగలిగాం. అండ్ తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవబోతుంది ఇది. అండ్ ఇందాక మీరు విజువల్స్ చూస్తుంటే చాలా కొత్తగా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుని గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. రేపొద్దున March 1st ఈ సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ 100% దేశభక్తితో గుండెల నిండా ప్రైడ్తో సినిమా థియేటర్ బయటకు వచ్చి మన జవాన్లకి ప్రతి ఒక్కరికి మనసంతా పెట్టుకుని ఒకసారి సెల్యూట్ కొడతారు వాళ్ళు చేసే సాక్రిఫైజెస్కి. సో మేము ఈ సినిమా చేసే దానికి ఆబ్వియస్లీ సినిమా అంటే బిజినెస్, డబ్బులు సంపాదించాలి అన్నీ మాకున్నాయి. బట్ కొన్ని సినిమాలతో ఇలాంటి ఒక మంచి సన్నివేశాలని మన జవాన్లు ఏమైతే సాక్రిఫైసెస్ చేస్తారో, ఎన్ని గొప్ప పనులు చేస్తారో, వాళ్ళ బార్డర్ దగ్గర వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి మన ఫ్యామిలీ సుఖంగా ఉండాలని చెప్పి అక్కడ పనిచేస్తారు. వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవడానికి, వాళ్ళందరూ చేసే గొప్ప పనుల్ని మళ్ళీ మీ అందరి ముందుకు తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం ఈ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరిని ఆలోచిస్తుంది. మీకు అందరికీ దేశభక్తి లోపల ఉంటుంది, బట్ ఈ సినిమా చూసినప్పుడు మరింతగా పెరుగుతుందని నమ్మకంతో చెప్తున్నాను. అండ్ మళ్ళీ March 1st థియేటర్లో కలుస్తాను. అప్పటి వరకు జై హింద్. తిరు అన్న, డైరెక్టర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ రోల్లో సెలెక్ట్ చేసుకున్నందుకు. నేను దీనికి షూట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటా. సో అప్పుడు ఇంకా చిన్నోడ్లా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలీరేజా అన్న, అభినవ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మోయిన్ అన్న అండ్ ప్రొడ్యూసర్ గారు భవానీ గారు, ప్రశాంత్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. కాలేజ్కి వెళ్ళి అంటే జనరల్గా ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ ఎగ్జాంపుల్. మనము ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో అలా అల్లరి చేస్తూ చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తే ఎంత మజా వస్తుందో కాలేజ్ లైఫ్. అలాగే ఇంట్లో కూర్చొని అంటే జనరల్గా ఓపెన్ యూనివర్సిటీ చేయడం లేకపోతే 1 sitting చేయడం, అలా ఎగ్జామ్స్ రాస్తే ఎలా ఉంటుందో ఆ డిఫరెన్స్ మీకు ఉంటుందండి. థియేటర్కి వెళ్తే, ఓటీటీకి వెళ్తే అంత డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఈ సినిమా థియేటర్లో చూస్తే లిటరలీ యూ విల్ ఎంజాయ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మా సినిమాటోగ్రఫీ అద్రిపోయింది. మంచి మంచి లొకేషన్స్, బ్యూటిఫుల్ విలేజ్ వైబ్స్ ఉంటాయి మీకు. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు కనెక్ట్ అవుతుంది. బికాజ్ ఇది ఐ కెన్ సే దట్ ఒక మన పక్కింటి కుర్రాడు హూ ఇస్ లైక్ స్ట్రగ్లింగ్ టు వర్క్ హార్డ్. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో మనకు తెలుసు సొసైటీలో మనం ఏమైనా చేద్దాం అనగానే ఫస్ట్ వస్తారు మన వాళ్ళందరూ, అరే నువ్వేం చేయలేవురా, నువ్వేం బీకలేవు అని కొన్ని ఉంటాయి మనల్ని తగ్గించడంలో. అలాంటి ఒక బాయ్ అంటే అలాంటి ఒక కుర్రాడు ఎలా సక్సెస్ అయ్యాడు ఏంటి అనేది ఒక మంచి స్టోరీ. సినిమా బాగా వచ్చిందండి. మా సినిమా అని చెప్పట్లేదు, బట్ ఇందులోని క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతాయండి. వాళ్ళు ఇప్పటిదాకా చెప్పిన ఆర్టిస్టులు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతాయి. సో మీరు వెళ్ళి థియేటర్స్లోనే చూడండి. అండ్ ఇక్కడ మాకు సాంగ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్ టీ గారు, థ్యాంక్ యూ. మీరు చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికి. సాంగ్స్ కూడా మీరు వినండి, చాలా బాగున్నాయి. చూసే ఉంటారు, 2 songs అయితే చూసారు, ఇంకా మిగతా 2 కూడా చూడండి, బాగుంటాయి. ఆర్టిస్టులు కావచ్చు, కోఆర్డినేటర్స్ కావచ్చు, ప్రశాంత్ కావచ్చు, తిరు కావచ్చు, అలు పెరగకుండా ఇది ప్రాబ్లమ్స్ వస్తే కూడా దాటుకుంటూ, ఒకళ్ళకి కోవిడ్ ఒకసారి వస్తుంది, ఇంకొకళ్ళకి ఇంకోటి వస్తుంది, ఇవన్నీ చూసుకుంటూ కూడా ఇంత ముందుకు నడిపించారు. ఇంత ముందుకు నడవడానికి కారణం మొదటి షాట్ నుంచి కూడా ప్రతి ఆర్టిస్టు యాప్ట్గా ఆ పాత్రకి కరెక్ట్గా న్యాయం చేస్తూ ఇది కంప్లీట్ చేయాలి అనే ఒక మోటివేషన్ మాకు ఇస్తూ నడిపించారు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇంత మంచి చిత్రం మీరు చూడాలి, చూసి చక్కటి చిత్రాలని అందరూ ఆదరించాలి. ఇంట్లో అందరూ కలిసి కూర్చొని చూసే సినిమాలు తగ్గిపోయాయండి. సో నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ అన్నిట్లో కూడా
you know you are creating different accounts, right? Parents చూస్తే పిల్లలతో చూడలేరు, పిల్లలకి సపరేట్ అకౌంట్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ మూవీ వేర్ యూ కెన్ ఆల్ వాచ్ టుగెదర్. ఐ థింక్ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది అండ్ గుడ్ ఓల్డ్ రిషికేష్ ముఖర్జీ టైప్ మూవీస్ లాగా ఇట్ విల్ గివ్ యూ ఎ వెరీ నైస్ వైబ్ అండి. అండ్ లైక్ లావణ్య వాస్ సేయింగ్, ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. The good old fun of watching a clean movie in theaters, this movie will give that to you. So hopefully you'll all enjoy. Please make it a point to go to theaters on 23rd February. Families to వెళ్ళండి, మీ బంధువులందరినీ కూడా వెళ్ళమనండి. లెట్స్ ఆల్ వాచ్ దిస్ మూవీ అండ్ మేక్ ఇట్ ఎ సక్సెస్. థ్యాంక్ యూ. మా సినిమాకి ఎస్పెషల్ ఇవాళ ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికైనా సరే, మీకు కనిపిస్తున్న లిరికల్స్, పోస్టర్స్ అయినా సరే, ఇవన్నీ చేసిన వెనక మా టెక్నికల్ టీం, ఇటు నియో స్టూడియోస్ అయితే మీ, తర్వాతకి ట్రైలర్ కట్ చేసిన మా వంశీ గారు అయితే మీ, సినిమాని మీ ఒకలా చూస్తే వాళ్ళు దాన్ని ఇంకో లెవెల్లో తీసుకెళ్లారు. జనాల్లోకి వెళ్ళడానికి పోస్టర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఎంత ముఖ్యమో అవి చూస్తే మీకు అర్థమవుతుంది. సో నియో స్టూడియోస్ తర్వాతకి మా వంశీ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అంతే. ప్రొడ్యూసర్ గారు, భవానీ గారు, ఆర్ఎం రెడ్డి గారు, ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. యూ హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ ఫర్ ద మూవీ అండ్ స్క్రీన్ మీద తెలుస్తుంది. సిద్ధు సార్ ఇస్ మేక్ థింగ్స్ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ లుక్ నైస్ ఆన్ స్క్రీన్ అన్న. అండ్ సంజీవ్ సార్ ఫర్ గుడ్ మ్యూజిక్. ఫస్ట్ టైం నేను ఆ పాట విన్నప్పుడు ఏదో బాగుంది పాట అనిపించింది, కానీ మెల్లగా మెల్లగా అది బ్లడ్లో ఎక్కిపోయింది, ఒక డ్రగ్ లాగా. సో యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ లిస్నింగ్ టు ద సాంగ్ యూ ఫాల్ ఇన్ లవ్ మోర్ అండ్ మోర్. అండ్ మా కో యాక్టర్స్ అందరు, మా పక్క వర్క్ చేసిన ఎవ్రీబడి, టీమ్, మోహిన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మళ్ళీ నేను మార్చ్ చెప్తే తిడుతూ ఉన్నాను. సో ఇప్పుడు బిజీ అన్న, ఇప్పుడు నీకు తెలుసు కదా ఫెబ్లో కూడా వస్తుంది, మార్చ్లో కూడా వస్తుంది, అందుకే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ సినిమా Feb 23rd థియేటర్స్లో రాబోతుంది. ఒక మంచి క్యూట్, రొమాంటిక్, నైస్ సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఒక పైసా వసూలు సినిమా ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఐ హోప్ నేను ఈ ఉమాదేవి క్యారెక్టర్కి న్యాయం చేశానని. అండ్ సిద్ధు సార్, థ్యాంక్ యూ చాలా బ్యూటిఫుల్గా చూపించినందుకు, చాలా నేచురల్గా బ్యూటిఫుల్గా చూపించినందుకు. అండ్ ఇప్పటి వరకు నేను వెయిట్ చేస్తున్న సిద్ధు శ్రీరామ్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. ఫైనలీ యూ గేవ్ అన్ నిజంగా చాలా ఇప్పటివరకు ద బెస్ట్ సాంగ్ సార్, ఫేవరెట్ సాంగ్ సంజీవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ హలో అమ్మాయి సాంగ్. అండ్ నా కో యాక్టర్స్ మోయిన్, లావణ్య, మీ అందరం ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్నాం ఈ మూవీతో. థ్యాంక్ యూ అందరికీ. ఏమైనా పెద్ద డైలాగ్స్ పేజీలు ఏమైనా చెప్పారు అంటే అది సినిమాలలోనేమో. పర్సనల్ లైఫ్లో ఈజ్ ఆల్వేస్ బీన్ అ మ్యాన్ ఆఫ్ 1 or 2 sentences. ఎంత పెద్ద టాపిక్ గురించి మాట్లాడినా కూడా ఒక 2 sentencesలో ఫినిష్ అయిపోద్ది, అర్థమైపోద్ది. వరుణ్ తేజ్ అన్న మైండ్లో ఏముంది అన్నది అర్థమైపోద్ది. సో ఆబ్వియస్లీ హీఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. అది నేను ఇవాళ ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందరి హీరోల్లాగా మాస్ సినిమాలు, ఓవర్ ద టాప్ క్యారెక్టరైజేషన్స్ అలాంటివి కాకుండా కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్స్ చేద్దామని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. వీ సీ దట్ ఇన్ యువర్ ఫిల్మ్స్ అన్న. ద రేంజ్ దట్ యూ హ్యావ్, ఐ థింక్ ద లాస్ట్ 5 years మీ 5 సినిమాలు తీస్తే అసలు ఏమి అలీరాజ్ మన ఇద్దరికి అన్ని క్యారెక్టర్ చేయడం చాలా టైం పడుతుందేమో బ్రో. సో బట్ ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ అన్న. వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండ్ ద వే దట్ యూ యాక్ట్ అండ్ ద వే you are in real life and on screen. Thanks a lot for coming here. ప్రతి అంటే నేను ఇప్పుడు ఈ సినిమాకి హీరో కాబట్టి మిమ్మల్ని ఎలా అయినా థ్యాంక్ చేయాలని ఐఎమ్ నాట్ థ్యాంకింగ్. ఒక పెద్ద స్టార్, ఒక పెద్ద సక్సెస్ ఉన్న హీరో ఇలాంటి ఈవెంట్కి వస్తే బేసిక్గా దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ విత్ అస్, అండ్ దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. అభినవ్కి ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో నటించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ భవానీ గారికి చెప్పాలి సార్, మ్యామ్ నిజంగా ఇలాగా మీలాంటి ఒక ఉమెన్ తెలుగు సినిమాలోకి వచ్చి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఇట్స్ ఎ వెరీ వెరీ నైస్ మూవ్. అండ్ నిజంగా మీరు ఇలాగే కష్టపడుతూ మంచి సినిమాలు చేస్తే మీరు డెఫినెట్గా ఇండస్ట్రీలో చాలా మంచి ప్లేస్కి వస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్గా చేసిన తిరుగు గారికి ఇందాక చాలా పాపం టెన్షన్ పడుతూ మాట్లాడాడు. బట్ తిరు నువ్వు మాట్లాడక్కర్లేదు, రేపు పొద్దున్న సినిమా మాట్లాడుతుంది. అండ్ ఆ నమ్మకం మా అందరికీ ఉంది.
కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో నటించిన హీరోయిన్గా నటించిన వైశాలి గారికి అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వైశాలి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్, తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడతాను, మీకు చాలా మంచి భవిష్యత్తు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ లావణ్య, అదే మా సేమ్ పేరు లావణ్య, ఆల్ ది బెస్ట్. అండ్ మా అలీ రేజాకి నాతో పాటు 2 సినిమాలు చేశాడు తను. అండ్ బిగ్ బాస్లో ఒక చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. తర్వాత ధృవ అనే సినిమాలో చరణంతో యాక్ట్ చేశాడు. తర్వాత వైల్డ్ డాగ్ అనే సినిమాలో చేశాడు. చాలా పాత్రలు చేస్తూ తనకంటూ ఒక మార్క్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. అలీ, ఆల్ ది బెస్ట్. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అండ్ యూ విల్ హ్యావ్ ఇట్, ఐ నో ఇట్. అండ్ మళ్ళీ ఇక్కడ టీం అందరికీ అండ్ సంజీవ్ థామస్ గారికి, సార్ ఐ హర్డ్ యూ మ్యూజిక్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ మీరు ఇందాక కొత్త వాళ్ళు యువర్ సేయింగ్ దట్ ద న్యూ పీపుల్ యువర్ టెన్స్డ్, బట్ తెలుగు పీపుల్ ఆర్ అమేజింగ్. They welcome with the warm hands, and I hope you met a bunch of new people and they were nice to you. I hope give you all the best. And Hello Amma song is actually one of my favorite tracks. I've been listening to it, and thank you so much for encouraging this team and giving them amazing music. And ఈ టీం ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరున మీ అందరికీ ఆల్ ది బెస్ట్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.